సో మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళని కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతాం. సో మీకు పెయిన్ రెగ్యులర్గా ఉంటుందా, కంటిన్యూస్గా 24 hours పెయిన్ ఉంటుందా, ఇంకో థింగ్ మీరు అసలు పెయిన్ లేకుండా ఎంత దూరం నడవగలుగుతున్నారు, అండ్ ఏ యాక్టివిటీస్ చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది అదండి. అండ్ మెయిన్ ఇంకొకటి, పెయిన్ వల్ల మీకు ఏమైనా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా. సో ఈ 4 questions ప్రతి పేషెంట్ని అడుగుతానండి. సో ఎందుకంటే మేము మన మోకాళ్ళ మార్పిడి అనేది ఎక్స్రేలో ఎముక పాడైపోయింది కాబట్టి ఎక్స్రేలో నీట్గా కనపడటానికి కాదండి చేసేది. అంటే ట్రీటింగ్ అండ్ ఎక్స్రే అంటాం. అంటే ఎక్స్రే చూసి మోకాళ్ళ మార్పిడి చేసేయాలి అని అందరికీ చెప్పం. మనం ఏంటంటే ఈ 4 reasons చూసుకొని పెయిన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, మీరు ఎంత దూరం నడగలుగుతున్నారు, మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ ఎలా చేసుకోగలుగుతున్నారు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటున్నాయా, సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని కానీ పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ చెయ్యాలా లేదా, ఒకవేళ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు అవసరం లేకపోతే తర్వాత ఏ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు చేసుకోవాలనేది పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి మన నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలండి.